తడమండలం ఎంఆర్ఓ ఎన్ శరత్ బాబు, మండలం సర్వేయర్ పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోనో 30పై వివరణ ఇచ్చిన ఎంఆర్ఓ గోనో 30 ప్రకారం అక్రమంగా ఇల్లు నిర్మించిన లబ్ధిదారులు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ప్రకారం బీపీఎల్ లబ్ధిదారులు రెగ్యులరైజ్ చేసుకోవచ్చని, దీని ప్రకారం రోడ్డు, పోరంబోకు చెరువు, పోరంబోకు తప్ప మిగతావి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని, దీనికి సంబంధించి గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చని, 2.5 సెంట్ల వరకు ఫ్రీగా చేస్తారని, దానిపై ఉంటే బేసిక్ వాల్యూలో 15% చెల్లించాలని తెలిపారు. నివేశ స్థలమే కాకుండా వ్యాపార సంబంధ స్థలాలు కూడా ఇది వర్తిస్తుందని, మండల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇంటి నివేశ స్థలాలు చాలామంది ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని, అంటే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, అంటే వాటర్ బాడీస్ కాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకొని ఇల్లు నిర్మించుకొని, అది పూరిళ్ళు కావచ్చు, రేకుల షెడ్డు కావచ్చు, అలా నిర్మించుకొని వాళ్ళకి హక్కు లేకుండా ఇప్పుడు వరకు అనాథరైజ్డ్గా వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మన జీవో నెంబర్ 30 29/1/2025 మన ప్రభుత్వము కొత్త జీవోని రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కింద జీవోని రిలీజ్ చేశారు. ఈ జీవో కింద ప్రతి ఒక్క ఆక్రమణ చేసిన ప్రతి ఒక్క హౌసెస్ని రెగ్యులర్ చేసుకుంటూ, దాన్ని మనం రెగ్యులర్ చేసే విధానాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేశారంటే, వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయ్యండి, వాళ్ళ ఇన్కమ్ 10,000 నుంచి మంత్లీ 10,000 నుంచి 20,000 వరకు ఉండే వాళ్ళకు కూడా ఈ హక్కుని కల్పించారు. ఈ యొక్క హౌస్ సైట్స్ని ఏంటంటే రెగ్యులైజేషన్ చేసేదానికి ప్రతి ఒక్కరూ మన సచివాలయాల్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కరెంటు బిల్ అయితేమి, వాళ్ళు కరెంటు బిల్ కట్టుకున్న రిసిప్ట్ని వాళ్ళ అప్లికేషన్తో వాళ్ళ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే దాన్ని జతపరిచిన తరువ అవి రెగ్యులేట్ చేయబడతాయి. ఆ రెగ్యులర్ చేసే విధానంలో 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీగా ప్రభుత్వం రెగ్యులేషన్ చేస్తుంది. 150 పైన 250, 300 ఉన్నప్పుడు వాటికి 15% అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఎవరైనా ఆక్రమణ చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే, అది అబ్జెక్షనబుల్ లేకుండా ఉంటే, వాటిని ఆ యొక్క ఇంటి నివేశ స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రెగ్యులేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా 151 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు 15% బేసిక్ వాల్యూ, అంటే మన రిజిస్ట్రేషన్ ఫీజులో 50% రిజిస్ట్రేషన్ ఫీజులో బేసిక్ వాల్యూలో 15% తీసుకొని వాటిని కూడా రెగ్యులేట్ చేస్తాము. అదేవిధంగా 151 నుంచి 300 వరకు నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజుతో వస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క హౌస్ సైట్స్ ఆక్రమణ చేసుకొని కట్టుకొని ఇంతవరకు ఏ ఆధారాలు లేని వాళ్ళంతా రెగ్యులేట్ చేసుకునే దానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని